కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ప్రఖ్యాత నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన కత్తులతో దాడి ఆయన ఇంట్లోనే, అది కూడా ఎర్లీ అవర్స్ 2-2:30 ఇవాళ మార్నింగ్. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్కు 6 చోట్ల గాయాలు తగిలాయి. ఆయనకు ఈవెన్ వెన్నపూస దగ్గర కూడా గాయం తగిలింది. సర్జరీ కూడా చేశారు లీలావతి హాస్పిటల్లో. ఇప్పుడు ఆయన కండిషన్ స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. కరీనా కపూర్ అపీల్ చేశారు మా ప్రైవసీ, ఫ్యామిలీ ప్రైవసీకి వదిలివేయమని. కానీ ఈ ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తింది. రాజకీయంగా కూడా విమర్శలు మొదలయ్యాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై బ్యాడ్ గవర్నెన్సే కాదు, బీజేపీ పాలనలో భద్రత కూడా లోపిస్తుంది. అత్యంత సురక్షితమైన బాంద్రా ప్రాంతంలో, అందులో ఆ కాంప్లెక్స్లో పెద్ద ఎత్తున సినిమా, బాలీవుడ్ ప్రముఖులే ఉండేటువంటి 12 అంతస్తుల భవన సముదాయం అది. అలాంటి కమ్యూనిటీలో ఎలా ఒక దొంగ, ఇప్పటివరకైతే దొంగ అంటున్నారు, వెళ్ళి దాడి చేయగలిగాడు అంటే ముంబై నగరంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించాడు. ఒక ఈవెంట్ను బట్టి, ఒక ఇన్సిడెంట్ను బట్టి మొత్తం ముంబై అన్సేఫ్ అనడం సరైంది కాదు అని ఫడ్నవీస్ రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి, అందువల్ల డెఫినెట్గా ముంబైలో జరిగిన దాడి, అందులో సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడి అనివార్యంగా రాజకీయ ప్రకంపనలకు కూడా తీసుకుంటుంది. అయితే ఇందులో చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఇప్పటికీ అనాన్సర్డ్గా మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటంటే దొంగతనం చేయడానికి వచ్చాడు, వచ్చి ఆయన చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు డొమెస్టిక్ హెల్ప్ అంటే పనావిడ ఆమె గట్టిగా అరిచే వరకు సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. దొంగకు నటునికి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో దొంగను ప్రతిఘటించాడు సైఫ్ అలీ ఖాన్. దాంతో ఆ దొంగ కత్తితో దాడి చేశాడు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది. దీని మీద క్రిటికల్ క్వశ్చన్స్ ఏంటంటే, మొదటిది, ఇంత తొందరగా మరి పోలీసులు దొంగ అని కంక్లూషన్కి ఎలా వచ్చారు? ఇది మొదటి క్వశ్చన్. ఎందుకంటే దొంగని ఇప్పటి వరకు పట్టుకోలేదు, గుర్తించారు. ఒక 6th, ఇప్పుడు ఈ బిల్డింగు 12 అంతస్తుల బిల్డింగు, అందులో సైఫ్ అలీ ఖాన్ 4 అంతస్తుల్లో ఉంటాడు. అంటే 4 ఫ్లోర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఆయనది ఇల్లు. సో ఇది 12 స్టోరీ బిల్డింగ్, చాలామంది బాలీవుడ్ ప్రముఖులే ఉంటారు. మరి ఆ దొంగ ప్రత్యేకంగా సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఆయన ఇంత భద్రత, కట్టుదిట్టమైన భద్రత ఉండేటువంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉండే ఇంటిలో ఒక్కడు ఒక కత్తి పట్టుకొని దొంగతనం చేసడానికి వస్తాడా? సో ఇది ప్రాక్టికల్గా అంటే ఒక 10 మంది వచ్చి రావడం వేరు, ఒక్కరే రావడం వేరు, అది కూడా కత్తి పట్టుకొని అంత సెక్యూరిటీ ఉండేటువంటి బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి ఏకంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెలియకుండా ఉండదు దొంగకు ఎంటర్ అయ్యాడంటే మరి ఇది నిజంగా పోలీస్ చెప్తున్నట్లు దొంగతనమేనా? ఆ వ్యక్తిని, దాడి చేసిన వ్యక్తిని పట్టుకోలేదు, విచారణ ఇంతవరకు జరపక ముందే ఇది దొంగతనంలాగా కనబడుతుంది అని పోలీస్ వారి వర్షన్. సో ఇది నిజంగానే దొంగతనమా, లేకుంటే దీని వెనకాల ఏదైనా సబటాజ్ ఉందా? ఎందుకంటే సినీ పరిశ్రమ పైన మాఫియా గ్యాంగుల అటాక్ మనకు తెలుసు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు ఈ దాడికి, ఇలాంటి అటాక్స్కు చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. సో అండర్ వరల్డ్ నుంచి థ్రెట్ ఉంది సినిమా ప్రపంచానికి. ఇటీవల మీకు బిష్నాయ్ గాంగ్ నుంచి థ్రెట్ ఉంది. బాబా సిద్దికీ అటాక్ జరిగింది సల్మాన్ ఖాన్తో బాగా పరిచయం ఉన్నందుకు, పొలిటికల్ లీడర్ అయినా. సో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నప్పుడు పోలీసు వారు నిందితుని పట్టుకోకముందే, విచారణ పూర్తి కాకముందే దొంగ అని ఏ రకంగా కంక్లూజన్కి వచ్చారు? ఇది క్వశ్చన్ నెంబర్ 1.
క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే అసలు ముంబై నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం బాంద్రా ప్రాంతం, చాలా సెలబ్రిటీలు ఉండే ప్రాంతం. అందులో ఈ బిల్డింగు చాలా బాలీవుడ్ ప్రముఖులు ఉండే బిల్డింగ్. మనకు హైదరాబాద్ నగరంలోనే తెలుసు, గేటెడ్ కమ్యూనిటీస్. ఇప్పుడు మేముండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 500 అపార్ట్మెంట్లు ఉంటే మాకే కనీసం 40-50 మంది సెక్యూరిటీ గార్డులు ఉండొచ్చు. మీరు గేట్ దగ్గర మేము అనుమతి ఇవ్వండి లోపలికి రాలేరు. అనుమతి ఇచ్చాక మళ్ళీ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ దగ్గర మళ్ళీ సెక్యూరిటీ గార్డు ఉంటాడు. సో అంత సులభంగా పైకి రాలేరు. మీరు ఎవరు అనుమతి ఇవ్వండి అసలు ఒక వ్యక్తి లోపలికి ఎంట్రే కాలేడు. మేము ముందు ప్రీ అప్రూవల్ అని ఇవ్వాలి, లేదా ఎంటర్ అయినప్పుడు అప్రూవల్ అని ఇవ్వాలి. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ లేదా కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ ఉండే అపార్ట్మెంట్ కమ్యూనిటీలోనే ఇంత సెక్యూరిటీ ఉంటాయి, అది కూడా ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్. సో మరి ఆ బాలీవుడ్ ప్రముఖులు ఉండేటువంటి సెలబ్రిటీలు ఉండే ప్రాంతం, బాలీవుడ్ ప్రముఖులు ఉండేటువంటి కాంప్లెక్స్ హౌసింగ్ కాంప్లెక్స్లో మరి ఎంత సెక్యూరిటీ ఉంటుందో నేను ఊహించగలను. ఆ సెక్యూరిటీని ఛేదించి ఒక దొంగ ఎలా ఎంటర్ అయ్యాడు అసలు అర్థం కూడా, అది కూడా కత్తి పట్టుకొని ఎలా ఎంటర్ అయ్యాడు. డెఫినెట్గా మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. అంతమంది సెలబ్రిటీలు ఉన్నారంటే బహుశా మెటల్ డిటెక్టర్లు ఉండవు. మరి ఆ కత్తి వెంటనే మెటల్ డిటెక్టర్ పట్టుకోవాలి కదా. మెటల్ డిటెక్టర్లు నార్మల్గా ఏ సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో మెటల్ డిటెక్టర్ పెడతారు. నాకు ఇప్పటికి గుర్తు, జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన 2 o'clock వస్తారంటే 11 గంటలకే పోలీస్ డాగ్స్ వచ్చి మా ఇల్లంతా తిరిగినాయి, అవి ఎక్కడ ఏమైనా ఉన్నాయా అని. అలాగే మెటల్ డిటెక్టర్ని పెట్టారు నా అపార్ట్మెంట్ ఎదురుగానే. ఆ మెటల్ డిటెక్టర్ మార్నింగ్ 11 నుంచే ఆపరేట్ అయింది. ఇంటికి బంధువులు వచ్చినా, మా ఇంటి కుటుంబ సభ్యులు వచ్చినా త్రూ మెటల్ డిటెక్టర్ వచ్చారు. అఫ్కోర్స్ జేపీ నడ్డాకు ఉండే సెక్యూరిటీ సైఫ్ అలీ ఖాన్కు ఉండదు, కానీ మెటల్ డిటెక్టర్ ద బేసిక్ థింగ్ కదా. సో అందువల్ల మెటల్ డిటెక్టర్ ఖచ్చితంగా ఆ కమ్యూనిటీలో ఎక్కడో చోట ఉండాలి. మరి కత్తి పట్టుకొని ఆ దొంగ ఎలా వచ్చాడు? అంత బలమైన భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక్క దొంగ ఎలా ఎంటర్ కాగలిగాడు? ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే, పోలీస్ కథనం ప్రకారం ఆ దొంగ కొద్ది గంటలకు ముందే ఆ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యాడు. ముందే ఎంటర్ అయ్యి రాత్రి 2-2:30 టైంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో, అది కూడా చిల్డ్రన్స్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. సో మరి ఆ బిల్డింగ్లోకి ఎలా కొన్ని అవర్స్ ముందే ఎంటర్ అయ్యి ఎలా నావిగేట్ కావాలి? అందులో కూడా ఫైర్ ఎగ్జిట్, అంటే పెద్ద పెద్ద మల్టీ స్టోరీ కాంప్లెక్స్లో ఏదైనా మంటలు అంటుకుంటే ఈజీగా బయటికి రావడానికి లేదా ఫైర్ సిబ్బంది పైకి వెళ్ళటానికి సెపరేట్గా స్టేర్ కేస్ ఉంటుంది, అంటే ఫైర్కి ఎగ్జిట్ స్టేర్ కేస్ ఉంటుంది. సో అది దాని ద్వారా పైకి ఎక్కాడని అంటున్నారు. మరి అలా పైకి ఎక్కుతున్నప్పుడు ఎవరు నోటీస్ చేయలేదా? సో అనేక రకాల సీసీటీవీలు ఉంటాయి. సో ఎలా ఆ కాంప్లెక్స్లో నావిగేట్ చేయగలిగాడు? ఎలా ముందే వచ్చి ఎక్కడ దాక్కున్నాడు? ఎలా చిల్డ్రన్స్ రూమ్లోకి ఎంటర్ కాగలిగాడు? అంటే కాంపౌండ్ వాల్ అక్కడ బిల్డింగ్ పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్ కాంపౌండ్ వాల్ ద్వారా ఈ బిల్డింగ్లోకి, ఈ కాంప్లెక్స్లోకి దూకాడని పోలీసులు అంటున్నారు. చాలా అన్బిలీవబుల్గా ఉంది ఎలా ఎంటర్ కాగల. ఐ కెన్ ఇమాజిన్ ఒక ఆర్డినరీ గేటెడ్ కమ్యూనిటీలోనే అంత సులభం కాదు పైకి రావటానికి. మళ్ళీ ఇలా ఎలా నావిగేట్ కాగలిగాడు ఆ పర్సన్? ఒక స్ట్రేంజర్, ఒక దొంగ అసలు ఆ ప్రాంతం అంతా తెలియంది, ఎంట్రన్స్ ఎక్కడ, ఎలా ఎంటర్ కావాలి, ఏ గేట్ నుంచి ఎంటర్ కావాలి, ఏ స్టేర్ కేసులో ఎంటర్ కావాలి, ఏవీ తెలియని స్ట్రేంజరు ఎలా లోపలికి ఎంటర్ కాగలిగాడు? ఎలా కొన్ని గంటల ముందే రాగలిగాడు? కొన్ని గంటలు ఎవరు గుర్తించకుండా ఎలా ఉండగలిగాడు? ఆయన ఎలా నావిగేట్ కాగలిగాడు? చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎలా ఎంటర్ కాగలిగాడు ఒక ఆయుధం పట్టుకొని? ఇది 3rd క్వశ్చన్. 4th క్వశ్చన్ ఏంటంటే, అతను లోపలికి వచ్చిన తీరు, ఆయన ఈజీగా కాంప్లెక్స్లో బిల్డింగ్ కాంప్లో నావిగేట్ అయిన తీరు చూస్తుంటే ఎవరో ఈ పరిచయం ఉన్న వ్యక్తి ఈ బిల్డింగ్లో గతంలో వచ్చిన వ్యక్తి ఫ్రీగా యాక్సెస్ చేయగలిగాడంటే ఖచ్చితంగా యాక్సెస్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి అని.
ఎందుకంటే అక్కడ ఒక వర్షన్ పోలీస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అవుతుంది లోపల ఒక బిల్డింగ్ ఆ కాంప్లెక్స్లోనే లేబరర్స్ కూడా ఉన్నారు అని అంటారు. కానీ ఎనీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఎంతమంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగినా 6 PM తర్వాత క్లోజ్ అవుతుంది. ఇది రెసిడెంట్స్ అసోసియేషన్ రూల్స్. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా 6 గంటల తర్వాత ఏ వర్క్ జరగనియరు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కనుక ఎవరిని ఎలో చేయరు. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ ప్రాబ్లమే కాదు, డిస్టర్బెన్స్ కూడా ఉంటుందని. అందువల్ల మా సెక్యూరిటీ వారు అపార్ట్మెంట్లు బ్లాక్ 4 బ్లాక్లు ఉంటే 4 బ్లాక్లు తిరుగుతూ ఎక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగినా ఇంటర్నల్గా యాక్టివిటీ జరిగినా వాళ్ళందరినీ పంపించేస్తారు. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సండేస్ రోజు వర్క్ చేయకూడదు, 6 తర్వాత వర్క్ చేయకూడదు. అంటే నేను ఎందుకు మా గేటెడ్ కమ్యూనిటీతో కంపేర్ చేస్తున్నా అంటే మాది ఒక ఆర్డినరీ గేటెడ్ కమ్యూనిటీ, చాలా పాష్ కమ్యూనిటీ ఏమి కాదు. వెరీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు జీవించే కమ్యూనిటీ ఏం కాదు, నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఉండేది. మరి మా కమ్యూనిటీలోనే ఇన్ని రూల్స్ ఉంటే ఆ కమ్యూనిటీలో బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉండే కాంప్లెక్స్లో రాత్రి 12 గంటల వరకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనుమతిస్తారా? అది ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎంత సెక్యూరిటీ ఛాలెంజ్ ఉంటుంది. అందువల్ల మరి ఆ పర్సను అంటే అంతకుముందు వర్క్ చేస్తూ అక్కడే ఎలా ఉండిపోయాడు. సో అందువల్ల సంబడి ఇన్సైడర్ అన్న అయి ఉండాలి, లేదా ఎవరైనా ఇన్సైడర్ అనేవారు ఎవరైనా సహకరించి ఉంటేనే ఆ రకమైనటువంటి పని చేయగలుగుతాడు. లేకపోతే ఒక స్ట్రేంజర్ మాత్రం అంత సులభంగా చేయలేడు. ఇలాంటి కమ్యూనిటీస్లో అడుగడుగున సర్వేలెన్స్ సిస్టమ్ ఉంటుంది. ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు గేట్ దగ్గర, అలాగే మీకు సీసీటీవీలు ఉంటాయి. కానీ మరి వాచ్మెన్ ఏ వ్యక్తి రావడాన్ని నోటీస్ చేయలేదు ఈ సర్వేలెన్స్ సిస్టమ్ అంటూ పోలీసులు చెప్తున్నారు. అంటే కొన్ని గంటల ముందు కూడా ఎవరు ఎంటర్ అయినట్లు ఎక్కడ దాఖలా లేవని. కానీ 6th ఫ్లోర్లో మాత్రం ఒక సీసీటీవీ ఈ అటాకర్ను గుర్తించినట్లుగా తాజా సమాచారం. మరి ఫ్లోరున సీసీటీవీలు ఉంటాయి, లిఫ్ట్లో ఉంటాయి, అంతటా ఉంటాయి సీసీటీవీలు. మరి ఎలా ఒక్క 6th ఫ్లోర్లోనే ఉన్న సీసీటీవీ మాత్రమే పట్టుకున్నది, మిగతా సీసీటీవీలు పనిచేయడం లేదా? అంత పాస్ట్ కాంప్లెక్స్లో అంత వీవీఐపీలు సెలబ్రిటీలు ఉన్న ప్రాంతంలో, అందులో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు తెలుసు మనకు. అండర్ వరల్డ్ నుంచి, మాఫియా గ్యాంగుల నుంచి, సినిమా వాళ్ళకు ఉన్న థ్రెట్లు తెలుసు. అలాంటప్పుడు మరి సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ పనిచేయలేదా? పనిచేసిన అందులో ఉన్న ఏదైనా లోపాన్ని పట్టుకొని దొంగ చాలా ఎంత తెలివైతే వాడైతే సీసీటీవీలకు చిక్కకుండా లోపలికి ఎంటర్ కాగలుగుతాడు. సెక్యూరిటీ గార్డు ఎందుకు మరి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కరుండరు కదా గార్డ్స్, ఎందుకు పట్టుకోలేకపోయారు? మరి వాళ్ళందరి దృష్టిని ఎలా మరల్చగలిగాడు? అంటే ఆ సర్వేలెన్స్ సిస్టమ్ కన్నా తెలివైన వాడై ఉండాలి లోపలికి ఎంటర్ అయిన వాడు. ఇది 5వ క్వశ్చన్. ఆరో క్వశ్చన్ ఏంటంటే ఎంటర్ కావడమే కాదు, పారిపోగలిగాడు. అంటే అటాక్ చేసిన తర్వాత పారిపోవడం కూడా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆటోమేటిక్గా లోపలికి ఎంటర్ అయ్యాక పనమ్మాయి అరిచింది, అరిస్తేనే సైఫ్ అలీ ఖాన్ లేచి ప్రతిఘటించాడు. సో ఆటోమేటిక్గా వాడు కత్తితో అటాక్ చేసి పారిపోయాడు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు గ్యారంటీగా అరుపులు కేకలు ఉంటాయి కదా. మరి అరుపులు కేకలు ఉండడమే కాదు, మీకు కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మా కాంప్లెక్స్లోనే చూస్తే అడగడుగున ఇంటర్కామ్ ఉంటాయి. ఇమీడియట్గా నేనున్న ఫ్లోర్కు ఒక వ్యక్తి వచ్చి గేట్ దగ్గరికి పోవాలంటే కనీసం ఒక 7 నిమిషాలు పడుతుంది, ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళినా. ఈ 7 నిమిషాల్లో మెయిన్ గేట్ అలర్ట్ చేయొచ్చు, కింద టవర్ అంటే ఈచ్ బ్లాక్ ఉన్న గేట్ సెక్యూరిటీని అలర్ట్ చేయొచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు మరి సెక్యూరిటీని అలర్ట్ చేయలేదా? అలర్ట్ చేసిన తర్వాత ఎలా బయటికి వెళ్ళాడు? అందులో ఒకవేళ ఆ కాంప్లెక్స్ నుంచి బయటికి వెళ్ళినా బాంద్రా ఏరియా నుంచి ఎలా బయటికి వెళ్తాడు? ఎందుకంటే అది హైలీ సెక్యూర్డ్ జోన్ కదా. హై సెక్యూరిటీ జోన్, సెలబ్రిటీ ఉన్న ప్రాంతం అంటే పోలీస్ పెట్రోలింగ్ కూడా బాగానే ఉంటుంది కదా. సో అదొకటే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సీసీటీవీలు ఉంటాయి. రాత్రి 2-2:30కి అటాక్ చేసి ఒక మనిషి కత్తితో అటాక్ చేసి
తీవ్రమైన గాయాలు కలిగించి బయటికి వెళ్తుంటే అక్కడ అనేక రకాల కమ్యూనిటీలో కూడా ఇలాంటి సెక్యూరిటీ సిబ్బందినే ఉంటుంది కదా. ఎవరి దృష్టి పడదా? ఈ రాత్రిపూట ఎందుకు తిరుగుతున్నాడు ఈ మనిషి, సస్పెక్టెడ్గా ఎలా తిరుగుతున్నాడు అయినా మొదలు ఈ కమ్యూనిటీ నుంచి బయటపడాలి. ఈ గేటెడ్ కమ్యూనిటీ బయటపడ్డాక ఇతర కమ్యూనిటీల ముందరికెళ్ళే వాడు పారిపోవాలి. సో పారిపోతున్నప్పుడు ఆ ఒక్కడు అంత రాత్రి ఎందుకు తిరుగుతాడు, ఎవడోడు పట్టుకోవాలి కదా. మరి ఎలా పారిపోగలిగాడు? ఇది 6వ క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ముంబై నగరం ఇంత హై సెక్యూరిటీ జోన్లోనే భద్రత లేకపోతే అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ది అడ్మినిస్ట్రేషన్? ఇప్పుడు కేజ్రీవాల్ అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఇంత సెలబ్రిటీలకే భద్రత లేని పరిస్థితి ఉంటే, సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన అడావుడి చూసాం, బాబా సిద్దికీ హత్య చూసాం, ఫిలిం సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ జరుగుతున్న అటాక్స్ చూసాం. మరి ముంబై నగరంలో ఇది లా అండ్ ఆర్డర్ మీద క్వశ్చన్స్ రైజ్ చేయవా? ఫడ్నవీస్ అన్న పాయింట్ నిజమే. డెఫినెట్గా ఒక్క ఇన్సిడెంట్ను బట్టే మనము కంక్లూజన్ రారాదు. కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. మీకు సల్మాన్ ఖాన్ ఇన్సిడెంట్ కావచ్చు, బాబా సిద్దిక్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇది మీకు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు కదా. సో ఈ క్రైమ్ జరుగుతున్న దానికి కారణాలు ఏంటి? సో దీనికి ఎవరితో నెక్సెస్ ఉంది, ఎందుకు ఇది జరుగుతోంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఉదయిస్తున్నాయి. 8వది, అసలు ఫిలిం వరల్డ్కు ఈ క్రిమినల్ గ్యాంగ్స్కు మధ్య ఎందుకు ఇది ఒకవేళ సాధారణ దొంగ పని అయ్యుండకపోతే ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. 8th క్వశ్చన్. సాధారణ దొంగ పని అని పోలీసులు చెప్తున్నారు, కానీ అది నమ్మడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నేనేం కంక్లూజన్కి రావడం లేదు. సాధారణ దొంగ అయితే మరి ఒక్కడు కత్తి పట్టుకొని అంత హై సెక్యూరిటీని ఛేదిస్తూ లోపలికి ఎంటర్ అయ్యాడు అంటే ఇది ఏదైనా గ్యాంగ్స్టర్ల పనా? ఒకవేళ గ్యాంగ్స్టర్ల పని అయి ఉంటే ఇది ఎందుకు ఎక్స్టార్షన్ రాకెటా? ఎందుకంటే సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తే డబ్బులు లాగవచ్చు అనేటువంటి దుర్మార్గమా? ఎందుకంటే అది సినిమా వాళ్ళు ఉండే బిల్డింగ్ కాంప్లెక్స్ అని తెలియకుండా, అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని తెలియకుండా లోపలికి రాలేడు కదా. సో మరి వచ్చిన వాడు అటాక్ చేసి ఏం సాధించదలుచుకున్నాడు? సో ఒకవేళ ఈ ఫిలిం ఇండస్ట్రీకి ఈ క్రిమినల్ గ్యాంగ్స్, అండర్ వరల్డ్ గ్యాంగ్స్కు, ఎక్స్టార్షన్ గ్యాంగ్స్కు, ఈవెన్ టెర్రర్ నెట్వర్క్స్కు అన్నిటికీ ఉన్న లింక్ ఏంటి? ఇలాంటి అనేక క్వశ్చన్స్ సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన ఈ అటాక్ రైజ్ చేస్తుంది. మనము విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈ హ్యాస్ టు బి స్పీడీ రికవరీ విష్ చేయాలి. సైఫ్ అలీ ఖాన్ తొందరగా కోలుకొని మళ్ళీ మామూలు మనిషి కావాలని ఆశించుదాం. కానీ ఈ ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా సమాధానాలు కావాలి.